సో ఈ న్యూక్లిక్ యాసిడ్ లో పిరమిడిన్ లో కూడా అవసరం వస్తుంది. ప్యూరిన్స్ లో ఈ రెండు కార్బన్స్ ని డొనేట్ చేసేది టెట్రాహైడ్రోఫోలేట్. ఫోలేట్ అనేది ఏంటిది? ఫోలిక్ యాసిడ్. విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ లో ఒకటి అది. ఫోలిక్ యాసిడ్ మనకు ఆ పేరులోనే ఉంది. ఫోలియం అంటే లీఫీ వెజిటేబుల్స్. సో వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలేట్ వల్లనే న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ జరుగుతుంది. ఎసెన్షియల్ న్యూట్రియంట్. అందుకోసమే క్యాన్సర్ ని మనం కంట్రోల్ చేయడం కోసము. క్యాన్సర్ అంటే ఏంటిది? అన్కంట్రోల్డ్ సెల్ ప్రొలిఫరేషన్. సెల్స్ కనుక కంట్రోల్ లేకుండా కంటిన్యూస్ గా ప్రొలిఫరేషన్ అవుతే దాన్ని క్యాన్సర్ దారితీస్తుంది. సో కనుక క్యాన్సర్ ని కంట్రోల్ చేయాలి అంటే సెల్ డివిజన్ ఆపాలి. సెల్ డివిజన్ ఆపాలంటే ఏం చేయాలి? రిప్లికేషన్ ఆపాలి. రిప్లికేషన్ ఆపాలంటే ఏం చేయాలి? న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ ఆపాలి. ప్యూరిన్ పిరమిడిన్ బయోసింథసిస్ ఆపాలి. అది ఆపాలంటే ఏం చేయాలి? ఫోలిక్ యాసిడ్ ని అది తీసుకోకుండా చూసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే సేమ్ ఫోలిక్ యాసిడ్ లాగానే ఉన్న ఒక అనలాగ్ ఉన్నది. ఓకే, ట్రైమితోప్రిమ్, డైహైడ్రో బయోప్టెరిన్ అని ఆ, ఒక రెండు మూడు కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకే, ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అంటే వాటిని మనం మెడిసిన్ లాగా తీసుకున్నప్పుడు అది ఫోలిక్ యాసిడ్ ఎక్కడైతే ఈ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందో ఆ రియాక్షన్ లో ఈ సింథటిక్ అనలాగ్స్ వెళ్తాయి, ఇనిబిటర్స్ వెళ్ళి ఆ ఎంజైమ్ ని బైండ్ చేసి ఆ ఎంజైమ్ ని అవి ఇనాక్టివ్ చేస్తాయి, ఇన్హిబిట్ చేస్తాయి. సో దాంతో ఆ ఎంజైమ్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్యూరిన్ బయోసిన్స్ మొత్తం ఆగిపోతుంది. ఓకే, ఆ సెల్స్ రిప్లికేట్ కావు, చనిపోతాయి. అంటే ఎవైతే ఓవర్ గా రిప్లికేట్ అవుతున్నాయో వాటికి చాలా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అవసరము. అవి ఈ ఇన్హిబిటర్ ను తీసుకొని ఆ సెల్స్ చనిపోతాయి అన్నట్టు. సో ఆ రకంగా మనము ఫోలిక్ యాసిడ్ ఇన్హిబిటర్స్ ని, అనలాగ్స్ ని ఇన్హిబిటర్స్ లాగా యూజ్ చేసి క్యాన్సర్స్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఫోలిక్ యాసిడ్ అనగానే న్యూక్లిక్ యాసిడ్ సంబంధించింది. సో సెల్ డివిజన్ కూడా సంబంధించింది. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లల్లో ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ప్రెగ్నెన్సీ లేడీస్ కి, చిన్న పిల్లలకి ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇది చాలా అవసరం. ఓకే, ఎందుకంటే సెల్ డివిజన్, యాక్టివ్ సెల్ డివిజన్ కావాలి కాబట్టి. సో కనుక అది ఫోలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ మైటోకాండ్రియా అసోసియేటెడ్ మెంబ్రెయిన్స్ రిప్రజెంట్ విచ్ రీజన్ ఆఫ్ అన్ యూకారియోటిక్ సెల్. ఓకే, మైటోకాండ్రియాతోని అసోసియేట్ అయిన మెంబ్రెయిన్స్ ఏంటి యూకారియోట్ లో వేటిని రిప్రజెంట్ చేస్తుంది అని ఇచ్చారు. ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆఫ్ ఇన్నర్ అండ్ అవుటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఇది రాంగ్. ఎందుకంటే మైటోకాండ్రియాతో అసోసియేటెడ్ అన్నాడు అంతే అని తప్ప మేము దాని మెంబ్రెయిన్ గురించి అడగలేదు. ఇంటరాక్టింగ్ రీజియన్ బిట్వీన్ మైటోకాండ్రియా అండ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఓకే, మైటోకాండ్రియాకి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం కి అది ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకదానితో ఒకటి సిమిలారిటీని కలిగి ఉంటది. ఇంటర్ఫేజ్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. మైటోకాండ్రియా న్యూక్లియర్ మెంబ్రెయిన్ తోని ఎక్కడ కూడా అసోసియేట్ అయ్యే అవకాశం లేదు. ఓకే, తర్వాత ఇంటర్ఫేజ్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ తో కూడా ఎక్కడ కూడా అది అసోసియేట్ కాదు. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ తో అసోసియేట్ అయితే మైటోకాండ్రియాలో ఉన్న కంటెంట్స్ అన్ని బయటికి వెళ్తాయి. న్యూక్లియస్ తో అసోసియేట్ అయితేనేమో మైటోకాండ్రియాలో ఉన్న క్యాటబాలిక్ ఎంజైమ్స్ అన్ని కూడా న్యూక్లియస్ కి వెళ్ళి న్యూక్లియస్ ను డైజెస్ట్ చేస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కనుక ఇది సెకండ్ ఆన్సర్. తర్వాత నంబర్ ఆఫ్ హెవీ చైన్స్ ఇన్ సెక్రిటరీ ఇమ్యునోగ్లోబులిన్ ఏ. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇమ్యునాలజీలోంచి 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి గ్యారంటీగా. అక్కడ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. యాంటీబాడీ తర్వాత బ్లడ్ గ్రూపింగ్ గురించి కూడా వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్, అవి ఈజీగా చేయొచ్చు. ఓకే, యాంటీబాడీ స్ట్రక్చర్ మనం చూసుకున్నప్పుడు మనకు తెలుసు ఐజీజీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ చూడండి, ఇది నార్మల్ ఐజీజీ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్. ఇది మొత్తం కూడా దిస్ వన్ ఈజ్ హెవీ చైన్. హెవీ చైన్ లో 4 డొమైన్స్ ఉంటాయి, 4 పార్ట్స్, డొమైన్స్ అంటాం. లైట్ చైన్ లో 2 డొమైన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇమ్యునోగ్లోబులిన్ లో ఏముంది? యాంటీబాడీలో 2 heavy chains, 2 light chains. But heavy chain has 4 domains, light chain has 2 domains. ఈ కింద ఉన్న ఈ కింద ఉన్న స్టాక్ లాంటి దాన్ని ఏమంటాం? కాడ లాంటి దాన్ని ఎఫ్సి రీజన్ అంటాం. పైన ఉన్న వీటిని ఏమంటాం? ఎఫ్ఏబి రీజన్స్ అంటాం. ఎఫ్ఏబి1, ఎఫ్ఏబి2. ఓకే, సో యాంటీజెన్ ఎక్కడ బైండ్ అవుతుంది? యాంటీజెన్ ఎక్కడ బైండ్ అవుతుంది? ఈ చివరి రీజన్ లో, ఈ వైకి చివరి రీజన్ లో బైండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఈ చివరి రీజన్ ఏమంటాం? వేరియబుల్ రీజన్ అంటాం. బికాస్ ద అమైనో యాసిడ్ సీక్వెన్స్ in these regions are
వే డిఫరెంట్ అమాంగ్ డిఫరెంట్ యాంటీబాడీస్. ఒక్కొక్క యాంటీబాడీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకోసమే డిఫరెంట్ డిఫరెంట్ యాంటీజెన్స్ ను బైండ్ చేస్తాయి. మిగిలిన ఈ సి రీజన్, కాన్స్టాంట్ రీజన్ అంతా కూడా అన్ని యాంటీబాడీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా కనుక దీన్ని ఎఫ్ఏబి ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్ అంటాము. ఎఫ్సి అంటే క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్ అని అంటాం. సో ఈ రకంగా ఉంటాయి. అది ఇప్పుడు క్లాసిఫికేషన్ కనుక తీసుకున్నప్పుడు క్లాసిఫికేషన్ లో ఆ, ఎన్ని ఉన్నాయి? ఐజిఏ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఐజిఏ తర్వాత ఐజిజి తర్వాత ఐజిఈ తర్వాత ఐజిడి లాస్ట్ లో ఐజిఎం గుర్తుపెట్టుకుంటాం. అన్ని కూడా సింగిల్ సింగిల్ ఉంటాయి ఎక్సెప్ట్ టూ. ఏంటిది? అది ఐజిఏ టూ యాంటీబాడీస్ కలిసి డైమర్ గా ఉంటది ఎప్పుడైనా. ఓకే, సో ఐజిఏ అనగానే డైమర్. ఓకే, టెట్రా వ్యాలెంట్ అనాలి. వ్యాలెంట్ అంటే ఏంటిది? ఒక్క ఐజిజిలో రెండు యాంటీజెన్స్ ని బైండ్ చేస్తుంది కాబట్టి డై వ్యాలెంట్ ఇది. ఓకే, రెండింటిని బైండ్ చేస్తుంది కాబట్టి. అదే ఐజిఏలో రెండు యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి టూ యాంటీబాడీస్ మీన్స్ 2 × 2 4 టెట్రావాలెంట్. ఓకే, టెట్రావాలెంట్. ఐజి కూడా డైవాలెంట్. ఐజిఎం మాత్రము పెంటా, ఇట్ ఈస్ ఏ పెంటామర్. ఓకే, 5 యాంటీబాడీస్ కలిసి ఒక యూనిట్ లాగా ఉంటాయి. సో కనుక ఇది డెకావాలెంట్. ఓకే, సో ఆ రకంగా ఉంటుంది. ఐజిఏకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెక్రీటరీ యాంటీబాడీ. సో సెక్రీషన్స్ లో ఉంటుంది. కంపల్సరీగా ఎక్కడ ఉంటుంది? అది మదర్ మిల్క్ లో ఉంటుంది. ఓకే, మదర్ మిల్కే కాదు, మన దానిలో సెలైవాలో ఉంటుంది. ఇలాంటి వాటిల్లో అన్నిట్లలో సెక్రీషన్ లో ఉంటుంది. కానీ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మదర్ నుంచి బేబీకి ఫీటస్ కి మిల్క్ ద్వారా ఈ ఐజిఏ యాంటీబాడీస్ అనేటివి సప్లై అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది? బేబీకి ఇమ్యూనిటీ అనేది ఈ ఐజీ యాంటీబాడీస్ వల్ల వస్తుంది. అంతేగాని బేబీ యాంటీబాడీస్ ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత ఇమ్యూనిటీ డెవలప్ కాదు బిలో 6 మంత్స్. 6 మంత్స్ వరకు కూడా ఇమ్యూనిటీ డెవలప్ కాదు. సొంతంగా ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేసుకోలేదు బేబీ. సో అందుకోసమే మదర్ నుంచి తీసుకుంటది యాంటీబాడీస్ ని. ఆ యాంటీబాడీస్ ఐజిఏ యాంటీబాడీస్. ఐజిజి ఏమో నార్మల్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ లో ఇంటరాక్షన్ అవుతాయి. మొత్తం యాంటీబాడీలలో ఇవే 80% ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఐజిడి అనేది మెమరీ సెల్స్ మీద మాత్రమే ఉంటుంది. ఐజిఈ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఐజిఈ ఎందుకు? ఇది అలర్జిక్ రియాక్షన్స్ లో మాత్రమే ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఐజిఎం ఎక్కడ వస్తుంది? పెద్ద పెద్ద యాంటీజెన్స్ అంటే సెల్స్ లాంటివి, బ్యాక్టీరియా లాంటివి వచ్చినప్పుడు వాటిని అటాక్ చేయడానికి ఐజిఎం యాంటీబాడీస్ బాగా యూజ్ అవుతాయి, పెద్ద వాటిని అటాక్ చేసి చంపడం కోసం. ఓకే, ఐజిజి మేజర్ యాంటీబాడీ, ఐజిఏ సెక్రిటరీ యాంటీబాడీ, ఐజిడి మెమరీ యాంటీబాడీ, మెమరీ సెల్స్ మీద ఉండే యాంటీబాడీ, ఐజిఈ అలర్జీ, ఐజిఎం సెల్యులార్ యాంటీజెన్స్ ను అటాక్ చేసేది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్కి వద్దాము. నంబర్ ఆఫ్ హెవీ చైన్స్ ఇన్ సెక్రిటరీ ఐజిఏలో ఎన్ని హెవీ చైన్స్ ఉన్నాయి? 2 యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి 2 × 2 4. ఓకే, 4 రైట్ ఆన్సర్. The enzyme that catalyzes the condensation of acyl and malonyl groups in fatty acid synthase complex. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ఇది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఓకే, అంత ఈజీగా గుర్తుండదు మీకు, నేను చెప్తా. సో ఇక్కడ 2 metabolic reactions. First one is breakdown of fatty acid. Second one is synthesis of fatty acid. Breakdown of fatty acid is nothing but బీటా ఆక్సిడేషన్. ఒక 2 కార్బన్స్ తర్వాత వచ్చే థర్డ్ కార్బన్ కి, సెకండ్ అండ్ థర్డ్ కార్బన్స్ కి మధ్య ఉన్న బాండ్ ని కట్ చేస్తే దాన్ని బీటా ఆక్సిడేషన్ అంటాం. అదే బాండ్ ని తిరిగి ఏర్పాటు చేస్తే దాన్ని ఫ్యాటీ యాసిడ్ బయోసిన్స్ అంటాం. ఇక్కడ చూడండి సేమ్ అదే జరుగుతుంది. ఇగో ఇక్కడ ఫస్ట్ కండెన్సేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? 2 కార్బన్ యూనిట్, ఇంకొక 2 కార్బన్ యూనిట్, ఒకటి ఎస్టైల్ కోయే, ఇంకొకటి ఎస్టైల్ కోయే. యాక్చువల్ గా ఎస్టైల్ కోయేని యాక్టివేట్ చేయడానికి ఒక కార్బన్ డైఆక్సైడ్ వాడాము, అందుకే అది మెలనైల్ కోయే అయింది. ఓకే, ఇక్కడ ఏ రెండింటిని మనం అటాచ్ చేస్తున్నాం? 2 ఎస్టైల్ కోయల్ని అటాచ్ చేస్తున్నాం ఒరిజినల్ గా, కానీ ఒక ఎస్టైల్ కోయని ఆల్రెడీ మెలనైల్ కోయగా మార్చేసాం. సో కాబట్టి వన్ అసైల్ గ్రూప్ ఈజ్ కండెన్స్డ్ విత్ ద మెలనైల్ కోయే. ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు అయిపోయి 2 ఎస్టైల్ కోయలు ఒకదానికొకటి లింక్ అయినాయి. లింక్ అయినప్పుడు ఏమైంది? బీటా కీటో యాసిడ్ అనేది ఏర్పడ్డది. సేమ్ ఇదే కంప్లీట్ గా రివర్స్ లో వస్తుంది. ఏది? బీటా ఆక్సిడేషన్ లోనేమో కట్ చేయడానికి ముందు, ఇక్కడ కట్ కావడానికి ముందు బీటా కీటో అసైల్ ఉంటది, తర్వాత కట్ అయిన తర్వాత 2 ఎస్టైల్ కోయలు అవుతాయి.
ఓకే. ఒకటేమో ఫ్యాటీ యాసిడ్, 2 కార్బన్స్ తక్కువ ఉన్న ఫ్యాటీ యాసిడ్ అయితే ఒకటి ఎస్టైల్ కోయ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మాత్రం రెండు కలిసినప్పుడు, సో అక్కడ ఎండ్ ప్రోడక్ట్ కన్నా లాస్ట్ బట్ వన్ ప్రోడక్ట్ ఏమో బీటా కీటో అసైల్, ఇక్కడనేమో ఫస్ట్ రియాక్షన్ యొక్క ప్రోడక్ట్ బీటా కీటో, బీటా ప్లేస్ లో కీటో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సి డబుల్ బాండ్ ఓని CH2 గా మార్చాలి. సో దానికోసం చివరికి వచ్చేసరికి CH2 అయిపోయింది. ఓకే. బీటా ఆక్సిడేషన్ లో CH2 ని సి డబుల్ బాండ్ గా మార్చాలి, తర్వాత కట్ చేయాలి. ఓకే. సో అది రియాక్షన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే, ద ఎంజైమ్ దట్ catalyzes ద కండెన్సేషన్ మీన్స్ అడిషన్ ఫాలోడ్ బై ఎలిమినేషన్. రెండింటిని యాడ్ చేసి ఏదన్నా ఒక మాలిక్యూల్ ని తీసేయాలి. ఓకే. అసైల్ గ్రూప్, మెలనైల్ గ్రూప్ ఈజ్, అంటే ఆ ఎంజైమ్ ఏంటిది అన్నారు చూడండి, ఇక్కడ చూడండి. కండెన్సేషన్ అంటే ఏం జరుగుతుంది, ఒక ఎస్టైల్ ఒక మెలనైల్ అసైల్ గ్రూప్ ని యాడ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, కాబట్టి ఇది కండెన్సేషన్. రెండింటిని వీఆర్ యాడింగ్ ఫాలోడ్ బై రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కండెన్సేషన్ రియాక్షన్ ఏం ఇన్వాల్వ్ అవుతుంది అంటే మనకు బీటా కీటో అసైల్ ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి ఆ బీటా కీటో అసైల్ ను తయారు చేసే ఎంజైమే ఇక్కడ ఎంజైమ్. సో ఇక్కడ చూడండి కండెన్సేషన్ లో బీటా కీటో అసైల్ ఏసీపీ సింథేజ్ ఎంజైమ్. సో ఫస్ట్ ఎంజైమ్ ను గుర్తుపెట్టుకోండి, బీటా కీటో అసైల్ ఏసీపీ అంటే ఈ కింద ఉన్న అసైల్ కార్నిటైన్ ప్రోటీన్, అది అసైల్ క్యారియర్ ప్రోటీన్, అసైల్ క్యారియర్ ప్రోటీన్. సో ఏసీపీ అనేది ప్రతి దాంట్లో కామన్ గా వస్తుంది, దాని గురించి మర్చిపోండి. బీటా కీటో అసైల్ ఏసీపీ సింథేజ్. ఓకే, ఆన్సర్ అది. బీటా కీటో అసైల్ ఏసీపీ సింథేజ్. అన్నిట్లలో ఏసీపీ అని వస్తుంది. ఇక అసెల్ క్యారియర్, అసలు ఏసీపీ అంటేనే అసెల్ క్యారియర్ ప్రోటీన్ ఇది. సో కాబట్టి ఇది కంప్లీట్ గా రాంగ్ ఇది. ఓకే, అది ఎంజైమ్ కానే కాదు అది. ఓకే. తర్వాత విచ్ ఇమ్యూన్ సెల్స్ సెక్రీట్ హిస్టమిన్. ఏ ఇమ్యూన్ సెల్స్ హిస్టమిన్స్ ను సెక్రీట్ చేస్తాయి? సో మనకు ఐజీఈ యాంటీబాడీ మెకానిజం తెలియాలి. ఇక్కడ ఐజీఈ యాంటీబాడీ మెకానిజం తెలిస్తే మీకు దీనికి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఐజీఈ యాంటీబాడీస్ అంటే ఒకసారి యాంటీజెన్ కనుక ఎంటర్ అవుతే బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ బిల్డప్ అయినప్పుడు. ఓకే, ఆ యాంటీబాడీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. ఐజీఏ ఉంది, ఈ ఉంది, డి ఉంది, జి ఉంది, ఎం ఉంది. ఓకే, అన్ని రకాల యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. కానీ ఫస్ట్ ఏది ప్రొడక్షన్ అవుతుంది, సెకండ్ ఏది ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎముతో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ మాత్రం జీతో ఎండ్ అవుతుంది. కానీ జీనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ప్రొడక్షన్ అవుతుంది అన్నిటికన్నా కూడా. 80%, 85% అదే ఉంటుంది. ఓకే. సో కాబట్టి మేజర్ యాంటీబాడీ ఐజీఈ ఏమో చాలా తక్కువ క్వాంటిటీలో ప్రొడక్షన్ అవుతుంది. కానీ ఇదేం చేస్తుంది అనంటే, ఇది ప్రొడక్షన్ అయింది, యాంటీజెన్ తో రియాక్షన్ అయింది, క్లియర్ చేసింది, అంతా అయిపోయిన తర్వాత ఈ ఐజీఈ యాంటీబాడీస్ కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మాస్ట్ సెల్స్ అనేటివి ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ లో. ఈ మాస్ట్ సెల్ మీద రిసెప్టార్ కు బైండ్ అయ్యి అవి అలానే ఉంటాయి ఎప్పటికీ. ఓకే, అలా ఉండడం వల్ల సెకండ్ టైం అదే యాంటీజెన్ వచ్చినప్పుడు ఈసారి యాంటీజెన్ ఈ ఐజీఈ యాంటీబాడీకి అటాచ్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ లో అటాచ్ అయింది కదా, యాంటీజెన్ వచ్చి అటాచ్ కావడం వల్ల ఈ ఇంటరాక్షన్ అయిపోయి అప్పుడు ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ ఆ సెల్ లోపలికి వెళ్తుంది. ఆ సెల్ లోపల గ్రాన్యూల్స్ ఉంటాయి. ఆ గ్రాన్యూల్స్ లో హిస్టమిన్ అన్న ఆ, ఒక కాంపౌండ్ ఉంటుంది. అది హిస్టిడిన్ అమైనో యాసిడ్ నుంచే వస్తుంది. హిస్టిడిన్ అమైనో యాసిడ్ కదా, యాసిడ్ ను తీసేస్తే అమైనే మిగులుతుంది, హిస్టిడిన్ కాస్త హిస్టమిన్ అవుతుంది. అంటే వెరీ సింగిల్ స్టెప్ రియాక్షన్, హిస్టిడిన్ టు హిస్టమిన్. ఓకే, ఈ హిస్టమిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో అలర్జిక్ రియాక్షన్స్ ను బాగా ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ టైం ఒక అలర్జెన్, ఆ యాంటీజెన్ ని మనం ఇప్పుడు ఏమంటున్నాం, అలర్జెన్ అంటాను. ఫస్ట్ టైం మనకు పడని ఒక ఏదన్నా గాలిలో డస్ట్ ఉందనుకోండి, ఆ డస్ట్ పార్టికల్ ఒకటి మనం పీల్చుకున్నాం, అది ఫస్ట్ యాంటీజెన్ లాగా పనికొచ్చింది. తర్వాత ఈ ఐజీఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినాయి. ఐజీఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినాయి, ఆ పార్టికల్ ను క్లియర్ చేసినాయి, తర్వాత పోయి మాస్ట్ సెల్ మీద బైండ్ అయింది. రెండోసారి మళ్ళీ అదే డస్ట్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత, ఒక 1 month తర్వాత. అప్పుడు ఏమవుతుంది, ఈసారి యాంటీబాడీస్ ఆల్రెడీ మాస్ట్ సెల్ మీద ఉన్నది కాబట్టి అది ఆ డస్ట్ పార్టికల్స్ తో క్రాస్ లింక్ అవుతుంది. మాస్ట్ సెల్స్ ఏమో హిస్టమిన్స్ రిలీజ్ చేస్తే అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. దాంతో మనకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. అంటే వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, అంటే బ్లడ్ వెజల్స్ బాగా నేరోగా అవుతాయి, ఊపిరి సరిగా ఆడదు మనకి, బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆస్తమా అటాక్ వచ్చినట్టుగా ఉంటుంది అంటే. సో ఆ రకంగా
మారుతుంది, అలర్జిక్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో దానికి గల కారణం ఏంటి? హిస్టమిన్స్ ఎక్కడున్నాయి? మాస్టర్ సెల్స్ లో ఉన్నాయి. ఎందుకు రిలీజ్ అయినాయి? ఐజీఈ యాంటీజెన్ తోని క్రాస్ లింక్ అయింది. ఇప్పుడు యాంటీజెన్ ఏమంటున్నాం? అలర్జెన్ అంటున్నాం. కనుక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, సెకండ్ టైం నుంచి మాత్రమే ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే, అందుకే అదొక type 1 హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అది. ఓకే, సో కనుక ఇక్కడ మాస్ట్ సెల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వేరియబుల్ రీజన్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇమ్యునోగ్లోబిన్? ఓకే, ఎక్కడుంది వేరియబుల్ రీజన్ అనేది? సి టర్మినల్ ఎండ్ ఆఫ్ ఎల్ చైనా. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. సో యాంటీబాడీ స్ట్రక్చర్ లో వేరియబుల్ రీజన్ ఇదే మనకి వేరియబుల్ రీజన్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డొమైన్ ఆఫ్ హెవీ చైన్, వేరియబుల్ డొమైన్ ఆఫ్ లైట్ చైన్, దీంతోనే మనకి ఈ యాంటీజెన్ బైండింగ్ సైట్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ ఎన్ టర్మినల్ ఉందా? ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ కాబట్టి, ఒక ప్రోటీన్ సీక్వెన్స్ కాబట్టి ఎన్ టర్మినల్ ఇక్కడ ఉందా లేకుంటే సి టర్మినల్ ఉందా అక్కడ అని అడుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ రాసింది ఎన్ టర్మినల్ అనేది పైన ఉండేటిది ఎన్ టర్మినల్, కింద ఉండేటిది సి టర్మినల్. సో కాబట్టి వేరియబుల్ రీజన్ దేంతో తయారవుతుంది? ఎన్ టర్మినల్ రీజన్ ఆఫ్ హెవీ చైన్, ఎన్ టర్మినల్ రీజన్ ఆఫ్ లైట్ చైన్. ఓకే, వేరియబుల్ రీజన్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్? ఎన్ ఎండ్ ఆఫ్ హెవీ చైన్ అండ్ లైట్ చైన్ ఆల్సో. ఓకేనా, అది ఆన్సర్. తర్వాత యాంటీబాడీస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మదర్ మిల్క్ టు బేబీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మదర్ టు బేబీకి పాస్ అయ్యే యాంటీబాడీస్ ఏంటి? ఐజీఏ యాంటీబాడీ, సెక్రిటరీ యాంటీబాడీ. సో మనకి ఇమ్యూనిటీలో కూడా న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది, అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఉంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మళ్ళీ ఏమున్నది? యాక్టివ్ ఉన్నది, ప్యాసివ్ ఉన్నది. సో అది ఒకసారి క్లాసిఫికేషన్ చూసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ న్యాచురల్ అంటే న్యాచురల్ గా వచ్చింది లేదా బై బర్త్ వచ్చింది. ప్యాసివ్ అంటే రెడీమేడ్ యాంటీబాడీస్. ఆ పాయింటే గుర్తు పెట్టుకోండి. ఇమ్యూనిటీ ప్యాసివ్ అని వచ్చినందుకు యాంటీబాడీస్ ఉండాలి, అవి కూడా రెడీమేడ్ ముందే తయారైనవి. ఒక 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 బాడీలో తయారై ఇంకొకరికి వెళ్ళాలి. ఓకే, అప్పుడు ప్యాసివ్ అన్నమాట వాడతాం మనం. న్యాచురల్ అంటే ఏంటిది? న్యాచురల్ గా జరగాలి. న్యాచురల్ గా ఒక బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయ్యి ఇంకొక బాడీకి ఎలా వెళ్తాయి? ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మదర్ టు బేబీనే. అలా కాకుండా ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అన్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అన్నాం కాబట్టి రెడీమేడ్ యాంటీబాడీస్. ఆర్టిఫిషియల్ అంటే ఏంటిది? మనం ఇంజెక్ట్ చేస్తున్నాం బలవంతంగా. ఓకే, సో దాన్ని ప్లాస్మా థెరపీ అంటాం. ఒక కరోనా నుంచి బయటపడ్డ వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ ఉంటాయి, అది తీసుకొని ఇప్పుడే కరోనా వచ్చిన వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాం. అది యాంటీబాడీస్ ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్యాసివ్, ఆర్టిఫిషియల్ గా ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ ప్యాసివ్. అలానే న్యాచురల్ యాక్టివ్ అనేది ఒకటి ఉంటుంది. యాక్టివ్ అంటే ఏంటిది? యాంటీబాడీస్ ఇన్వాల్వ్ కావు, డైరెక్ట్ యాంటీజెనే ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, న్యాచురల్ అంటే న్యాచురల్ గా యాంటీజెన్ మన బాడీకి వచ్చిందంటే ఏంటిది? న్యాచురల్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టు. సో మనకి న్యాచురల్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని న్యాచురల్ యాక్టివ్ అంటాం. ఆర్టిఫిషియల్ గా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? ఆర్టిఫిషియల్ గా మన లోపలికి యాంటీజెన్ ఎట్లా ఎంటర్ అవుతుంది అంటే వ్యాక్సిన్ల ద్వారా ఎంటర్ అవుతుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్స్, ఇవి రెండేమో న్యాచురల్ యాక్టివ్, ఆర్టిఫిషియల్ యాక్టివ్. తర్వాత ప్యాసివ్ లో మాత్రం న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఉంటుంది. న్యాచురల్ అంటేనో మదర్ మిల్క్, ఆర్టిఫిషియల్ అంటేనో ప్లాస్మా థెరపీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ది ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ హార్మోన్ రిజల్ట్స్ ఇన్ లోవరింగ్ ఆఫ్ బ్లడ్ కాల్షియం. ఇది ఈ పాయింట్ చూడండి. బ్లడ్ కాల్షియం లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమో ఏం హార్మోన్స్? ఇన్సులిన్, గ్లూకోగాన్. ఇన్సులిన్ ఏమో తగ్గిస్తుంది, గ్లూకోగాన్ ఏమో పెంచుతుంది. బ్లడ్ కాల్షియం లెవెల్స్ అంటేనేమో కాల్షియం లెవెల్స్ ని మానిటర్ చేసేది పారాథైరాయిడ్ హార్మోనే. థైరాయిడ్ గ్లాండ్ ఇలా మనకి గొంతు ఇక్కడ చుట్టూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఇలా లోబ్స్, ఇది థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ లో ఈ 4 పార్ట్స్ కూడా ఇవి పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ కాల్షియం లెవెల్స్. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్. ఒకవేళ ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ని పీటీహెచ్ అంటాం. పారాథైరాయిడ్ హార్మోన్ ఆల్సో నోన్ యాజ్ పారాథార్మోన్. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ పీటీహెచ్ ఏమవుతుంది? అది లోవర్స్ ద బ్లడ్ కాల్షియం లెవెల్స్, బాడీలో బ్లడ్ కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. సో గ్లూకోజ్ ని మానిటర్ చేసేదేమో ఇన్సులిన్, కాల్షియం ని మానిటర్ చేసేదేమో పీటీహెచ్. ఇన్సులిన్ ఉంటే గ్లూకోజ్ తగ్గుతుంది, పీటీహెచ్ ఉంటేనేమో పెరుగుతుంది, కాల్షియం పెరుగుతుంది.
ఓకే, కాల్షియం కూడా చాలా అవసరం మనకి, బ్లడ్ కాల్షియం లెవెల్స్. తర్వాత నేను నెక్స్ట్ అన్కప్లింగ్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ రిజల్ట్స్ ఇన్. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు ఇది. అన్కప్లింగ్ రియాక్షన్. ఓకే, there is coupling between electron transport chain and oxidative phosphorylation. 1 to 4 కాంప్లెక్స్ లని మనము ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం. ఫిఫ్త్ కాంప్లెక్స్ ని FOF1 ATPase సింథేజ్ లేదా సింథటేజ్ అని అంటాం. అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ లో వస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్? A proton gradient will be created along the ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్. ఓకే, ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అవుతుంది. లో ఇంటర్ మెంబ్రేన్ స్పేసెస్ లో ప్రోటాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, మ్యాట్రిక్స్ లో తక్కువగా ఉంటుంది. సో ఆ ప్రెషర్ ట్యూబ్ లో ఎట్లయితే సైకిల్ ట్యూబ్ వెహికల్స్ ట్యూబ్స్ లో ఎట్లయితే గాలి పంపు చేస్తామో, మనం ఎయిర్ ను పంపు చేస్తామో, అట్లా ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లోకి ప్రోటాన్స్ ని పంపు చేస్తుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. అది ప్రెషర్ తోని కాంప్లెక్స్ 5 నుంచి మ్యాట్రిక్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు కాంప్లెక్స్ 5 రొటేట్ అవుతుంది, దాంతో పాటు ఏటీపీ ప్రొడక్షన్ అవుతుంది. ఇది ఓకే. సో ఇప్పుడు ఇవి రెండు ఒకదానికొకటి లింక్ అయింది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ప్రోటాన్ పంపు చేస్తేనే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది తప్ప లేదంటే ఏటీపీ ప్రొడక్షన్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఈ కాంప్లెక్స్ 5 నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా లీక్ చేశామంటే ఆ ప్రోటాన్స్ ని, కాంప్లెక్స్ 5 నుంచి కాకుండా నార్మల్ గా వేరే దారిలో కనుక లీక్ చేశామంటే అప్పుడు ఏమవుతుంది? ప్రోటాన్స్ లీక్ అయిపోతాయి, కానీ ఏటీపీ మాత్రం ప్రొడక్షన్ కాదు. సో దాంతో ఏమవుతుంది? మనం ఫుడ్ తీసుకుంటాం, గ్లైకాలసిస్ అవుతుంది, టీసీఏ సైకిల్ అవుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అవుతుంది, కానీ మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరగదు, ఏటీపీ ప్రొడక్షన్ కాదు. సో దాంతో ఏమవుతుంది? ఎక్కువ ఫుడ్ బర్న్ అవుతుంది, ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది, మన బాడీ వెయిట్ తగ్గే అవకాశం ఉందన్నట్టు. సో అందుకోసమే బాడీ వెయిట్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ డెవలప్ చేసిండు. వాటిని మనం అన్కప్లర్స్ అంటాం. అన్కప్లర్స్ మీన్స్ దే విల్ అన్కపుల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఫ్రమ్ ద ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఓకే, లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఫ్రమ్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. అది ఎలా చేస్తుంది అని అంటే, ఇక్కడ డిఎన్పి అనేది ఉంది కూడా. ఈ డిఎన్పి ఏం చేస్తుంది? O మైనస్ ఉంది, ఇది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లోకి వెళ్తుంది. ఇట్ బైండ్స్ వన్ ప్రోటాన్ అండ్ ఈజీలీ మూవ్స్ త్రూ ద మెంబ్రేన్ నుంచి పోతుంది. ఇది ఈజీగా మూవ్ అవుతుంది. చిన్న మాలిక్యూల్, లిపోఫిలిక్ మాలిక్యూల్ కాబట్టి ఇందులో నుంచి లోపలికి వస్తుంది, ఇక్కడ ప్రోటాన్ని వదిలేస్తుంది. అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బైండ్ చేస్తుంది, లోపలికి వస్తుంది, తక్కువ ఉన్నది కాబట్టి వదిలేస్తుంది. సో దాంతో ఏమవుతుంది? ఒక్కొక్క దాన్ని ప్రోటాన్ని లోపలికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కాంప్లెక్స్ 5 తోని సంబంధం లేదు. సో దాంతో ఏటీపీ ప్రొడక్షన్ కాదు. దాన్ని మనం ఏమంటాం? అన్కప్లర్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇది అన్కప్లర్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఎందులో రిలీజ్ దాని రిజల్ట్ ఏమవుతుంది? ఆపరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వితౌట్ ఏటీపీ ప్రొడక్షన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరుగుతుంది, ప్రోటాన్ గ్రేడియంట్ అవుతుంది, కానీ ఆ ప్రోటాన్ గ్రేడియంట్ డిసిపేట్ అవుతుంది, ఏటీపీ ప్రొడక్షన్ కాదు. ఎందుకంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరగట్లేదు, ఎందుకంటే లీక్ అవుతుంది కాబట్టి. అంటే మనం సైకిల్ ట్యూబ్ లోకి ఒకవైపు గాలి కొడుతున్నాం, ఇంకోవైపు రంధ్రం ఉన్నది, అక్కడ నుంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది. సో మనం కావాల్సినంత వర్క్ అయితే చేస్తున్నాం, గాలి అయితే కొడుతున్నాం, కానీ మనకి ఏ యూజ్ లేదన్న. ఓకే, తర్వాత ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కార్బన్ స్కెలిటన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇది ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. అమైనో యాసిడ్స్ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటిది క్యాటబాలిజం లో? ట్రాన్సమినేషన్. సెకండ్ రియాక్షన్ ఏంటిది? ఆ అమైనో గ్రూప్ ని మనం అక్కడికి లివర్ కి తీసుకెళ్లి డీఅమినేషన్ చేయాలి, అప్పుడు అమ్మోనియా వస్తుంది. అమ్మోనియా ఎంటర్స్ ఇంటూ ద యూరియా సైకిల్. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సామినేషన్ జరగగానే ఏమవుతుంది? మనకి కీటో యాసిడ్ ఏర్పడుతుంది, అమోనియా నుంచి కీటో యాసిడ్ ఏర్పడుతుంది. ఓకే, ఈ కీటో యాసిడ్స్ మనకి రెండు రకాల ఫేట్స్ ఉన్నాయి అమైనో యాసిడ్స్ కి. కొన్ని అమైనో యాసిడ్ నుంచి వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ గ్లూకోజ్ సింథసిస్ కి వెళ్తుంది, కొన్ని ఏమో ఫ్యాట్ సింథసిస్ కి వెళ్తాయి. సో కాబట్టి గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్, కీటోజెనిక్ అమైనో యాసిడ్స్, కొన్ని ఏమో రెండిటికి, అంటే ఫినైల్ నేను చూసాం కదా, అందులో రెండు రెండు ఏర్పడుతున్నాయి. సో కాబట్టి బోత్ గ్లూకోజెనిక్ అండ్ కీటోజెనిక్. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటిది? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కార్బన్ స్కెలిటన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అంటే కీటో యాసిడ్స్ కార్బన్ స్కెలిటన్ అంటే. ketogenic amino acids can given rise to acetyl CoA. ఓకే, కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ అసిటైల్ కోయన్ ఇస్తాయి, కరెక్టే. ఎందుకంటే అసిటైల్ కోయ నుంచి మనకు ఫ్యాట్ ఏర్పడుతుంది కాబట్టి కీటోజెనిక్ అవి. గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ కెన్ గివ్ రైస్ టు గ్లూకోజ్ ఇన్ స్టార్వేషన్. అవును, ఓకే, గ్లూకోజ్ ప్రొడక్షన్ కి యూజ్ అవుతుంది. కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ కెన్ బి కన్వర్టెడ్ టు
మెవాలనేట్ సమ్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ ఆర్ బోత్ కీటోజెనిక్ అన్న ఇది. ఓకే, ఈ మెవాలనేట్ అనేది హీమ్ సింథసిస్ కి సంబంధించింది. ఇందులో రెండు యూజ్ అవుతాయి, కీటోజెనిక్ అలానే గ్లైకోజెనిక్ కూడా. ఓకే, సో కాబట్టి ఇది ఒకటి రాంగ్. తర్వాత ఈ మూడు కూడా కరెక్టే అవి. సో ఇక్కడ చూడండి, అమైనో యాసిడ్స్, గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అంటే వాటి ఎండ్ ప్రొడక్ట్స్ ని మనము గ్లూకోనియోజెన్స్ లో గ్లూకోజ్ ప్రొడక్షన్ కి వాడుకోవచ్చు. అవి ఏంటి అంటే అలనిన్, ఆర్జినిన్, ఆస్పర్టేట్, ఆస్పర్జిన్, సిస్టిన్, ఇవన్నీ చాలా వరకు గ్లూకోజెనిక్. ఓకే, సో అంటే మనం ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ ని తయారు చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఈ రైట్ సైడ్ చూద్దాం. కీటోజెనిక్ అంటే ఎక్స్క్లూసివ్ గా ఏం తయారు కావాలి, ఎండ్ ప్రోడక్ట్ చిట్ట చివరిగా దాన్ని కట్ చేసుకుంటూ పోతా ఉంటే బ్రేక్ డౌన్ చేస్తే ఎస్టైల్ కోయ లేదా ఎస్టైల్ కోయ తయారు కావాలి. ఎస్టైల్ కోయ మళ్ళీ తిరిగి ఎస్టైల్ కోయ అవుతుంది. ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఎస్టైల్ కోయ కావాలి. ఓకే, సో కనుక వీటికి రెండే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రెండు ఎల్లులు, ల్యూసిన్, లైసిన్. ఇవి గుర్తుపెట్టుకోండి, రెండే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ల్యూసిన్, లైసిన్. ఇంకా కొన్ని ఏమో ఇందులో రెండు రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. ఒక ప్రోడక్ట్ ఏమో గ్లూకోనియోజెనిసిస్ కి వెళ్తుంది, ఒక ప్రోడక్ట్ ఏమో ఫ్యాట్ సింథసిస్ కి వెళ్తుంది. సో కాబట్టి వీటిని బోత్ గ్లూకోజెనిక్ అని కీటోజెనిక్ అన్నాం. అందులో ఫినైల్ మనం ఆల్రెడీ చూసినాం ఇంతకు ముందు ఒక వీడియోలో. ఫినైల్ మెటబాలిజం లో ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొచ్చింది అనేది చూసాము. ఫ్యూమరేటో ఏదో వచ్చింది, అది టీసీఏ సైకిల్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఆక్సాలో ఎస్టేట్ అవుతుంది, అక్కడి నుంచి గ్లూకోనియోజెనిసిస్ కి వెళ్తుంది, గ్లూకోజ్ గా మారుతుంది. ఓకే, అది సక్సినేట్ వచ్చినా, ఫ్యూమరేట్ వచ్చినా, ఆక్సాలో ఎస్టేట్ వచ్చినా, మ్యాలెట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా గ్లూకోనియోజెనిసిస్ కి వెళ్తుంది. ఓన్లీ ఎస్టైల్ కోయేస్తేనే కీటోజెనిక్ వస్తుంది. సో కనుక ఇందులో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి, ఐసోల్యూసిన్, ఫినైల్ అలనిన్, త్రియోని, ఈ టీలు అన్ని ఉన్నాయి, అన్ని టీలు ఉన్నాయి. ఐపి, ట్రిపుల్ టీ ఉంది. ఇందులోనేమో ల్యూసిన్, లైసిన్ ఉంది, మిగిలిన అన్ని గ్లూకోజెనిక్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లో incompletely divided ventricles can be seen in the heart of which of the following. హార్ట్ మనకు తెలుసు, హార్ట్ సో ఈ షేప్ లో ఉంటుంది. హ్యూమన్ హార్ట్ అయ్యేది ఉంటే సో ఇట్లా ప్లస్ లాగా మనం డివైడ్ చేయొచ్చు. ఈ రెండింటిని ఏట్రియం అంటాం, కింది వాటిని ఏమో వెంట్రికిల్స్ అంటాం. ఓకే, ఫోర్ చాంబర్స్ ఉన్నాయి మనకి. అది మ్యామెల్స్ లో. అయితే రెప్టైల్స్ లో కూడా ఫోర్ చాంబర్స్ ఉంటాయి, కానీ ఈ యాక్చువల్ గా అవి త్రీకి ఫోర్ కు మధ్యలో ఉంటాయి అన్నట్టు. అంటే ఈ మధ్యలో ఈ రెండు వెంట్రికిల్స్ మధ్యలో ఉన్న డివిజన్ అనేది ప్రాపర్ గా ఉండదు, కంప్లీట్ గా డివిజన్ కాదు. అంటే ఏమవుతుంది, ఈ రెండు బ్లడ్ మిక్స్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమో టిష్యూస్కి వెళ్ళే బ్లడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో టిష్యూస్ నుంచి లంగ్స్ కి వెళ్ళే బ్లడ్ ఉంటుంది. అంటే ఇవి రెండు కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళేటివి. ఇవి ఒకదాంతో ఒకటి మిక్స్ కావద్దు. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, రైట్ సైడ్ దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో కనుక కంప్లీట్ గా అవి డివైడ్ కావద్దు. ఈ రైట్ సైడ్ ఏమో ఇలా వస్తుంది, ఇటు నుంచి బయటకు వెళ్తుంది, ఇదేమో ఇలా వస్తుంది, ఇట్లా బయటకు వెళ్తుంది. అంతే, ఒకదానికొకటి ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ కావు ఎందులో, మ్యామెల్స్ లో అయితే. కానీ ఇందులో ఏం చెప్పిండు మనకి, రెప్టైల్స్ లో మాత్రము ఫోర్ చాంబర్స్ ఉంటాయి, తర్వాత ఈ కింద ఉన్న రెండు చాంబర్స్ మాత్రం ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతాయి. మనకు ఆల్రెడీ తెలుసు, కొంతమంది చిన్న పిల్లలకి హార్ట్ లో హోల్ ఉంది అని చెప్తాం. ఆ హోల్ కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ వెంట్రికిల్స్ మధ్యలో చిన్నగా గ్యాప్ ఉంటుంది అన్నట్టు. ఈ రెండు బ్లడ్స్ మిక్స్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఈ రెండు మిక్స్ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బ్లడ్ కి తగ్గిపోతుంది. దాంతో వాళ్ళకి ఈజీగా ఆయాసం రావడము అలా ఉంటుంది. ఎక్కువగా బాడీ వెయిట్ పెరగరు, బాడీ వెయిట్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై చేయలేదు కాబట్టి. ఓకే, తర్వాత నెక్స్ట్, లివర్ గ్లైకోజన్ బట్ నాట్ మజిల్ గ్లైకోజన్ ఈ సర్వ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ గ్లూకోజ్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్లైకోజన్లు, లివర్ గ్లైకోజన్ ఏమో బ్లడ్ లోకి గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది, కానీ మజిల్ గ్లైకోజన్ మాత్రం బ్లడ్ లోకి రిలీజ్ చేయదు. అది దానికోసమే వాడుకుంటుంది. అది ఒక్కసారి లోపలికి వచ్చిందంటే లాక్ అయిపోతుంది. ఎందుకు అంటే గ్లైకోజన్ ను బ్రేక్ డౌన్ చేస్తే ఫస్ట్ ప్రోడక్ట్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ వస్తుంది, తర్వాత గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వస్తుంది, అది వెంటనే గ్లైకాలసిస్కి వెళ్తుంది మజిల్లో. అంతేగాని ఆ 6 ఫాస్ఫేట్ ను తీసేసి గ్లూకోజ్ గా మార్చి బయటికి పంపిస్తలేదు. ఎందుకు పంపిస్తలేదు అంటే ఆ 6 ఫాస్ఫేట్ ను తీసేసే ఎంజైమ్ లేదు, మజిల్లో లేదు, లివర్ లో ఉంది. ఓన్లీ వన్ రీజన్. సో మజిల్ ల్యాక్స్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్. ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ ఉంది, మజిల్లో లేదు, కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎప్పటికీ గ్లూకోజ్ కాదు మజిల్లో, లివర్ లో మాత్రం అవుతుంది. ఓకే, 3 అనేది రైట్ ఆన్సర్.
తర్వాత నెక్స్ట్ ద ఫినామినన్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ క్లోరోఫిల్ టు ఎమిట్ ద లైట్ అట్ లోవర్ ఎనర్జీ లెవెల్. ఇందులో పాయింట్ ఏంటిదంటే ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న లైట్ ని తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ అదే లైట్ ని మళ్ళీ ఎమిట్ చేస్తుంది ఎక్కడ, లోవర్ ఎనర్జీ లెవెల్లో. ఓకే, హై ఇంటెన్సిటీ లైట్ ని తీసుకొని అంటే హై